పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాలలో భారీ గోల్మాల్ జరిగింది. యూనియన్ బ్యాంకులో పెద్ద మొత్తంలో బంగారం మాయమైంది. కోటి రూపాయలు విలువ చేసే బంగారాన్ని ఇంటి వ్యక్తులే మాయం చేసినట్లు తెలుస్తోంది. భారీ పసిరిడి బ్యాంక్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అప్రైజర్ కాజేసినట్లు ఆరోపణలున్నాయి. బంగారం ఎక్కడ దాచారో కూడా బ్యాంక్ ఉన్నత అధికారులకు తెలియడం లేదు. ఇప్పటికే ఈ ఘటనలో మేనేజర్ రాంబాబు, అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్, అప్రైజర్ సంపత్ కుమార్లను సస్పెండ్ చేశారు. బ్యాంకులో రైతులు తాకట్టు పెట్టుకున్న 43 బ్యాగులు కనబడకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి పవన్, బ్యాంకులో బంగారం మాయంపై అప్డేట్స్ అందించండి. ఏదైతే సత్తెనపల్లి మండలంలో గంటిపల్ల యూనియన్ బ్యాంక్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఉదయం నుంచి ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. పెద్ద మొత్తంలో కూడా యూనియన్ బ్యాంక్ లో సంబంధించినటువంటి రైతులు మొత్తం కూడా సంబంధించినటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి ఏదైతే వ్యవసాయ పనుల కోసం కూడా వాటిని ఉపయోగించుకునే నేపథ్యంలో కూడా మరొక 2-3 నెలల్లోనే పంట చేతికి వచ్చిన తర్వాత ఆ డబ్బుని బ్యాంకులో కట్టి ఆ బంగారాన్ని విడిపించుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఆయా సంబంధించిన రైతులు మొత్తం సంసిద్ధం అవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే రెంటిపల్ల యూనియన్ బ్యాంక్ లో పెద్ద మొత్తంలో కూడా బంగారం గోల్మాల్ అయినట్టుగా కూడా ఈ రోజు కథనాలు రావడంతో కూడా ఒక్కసారిగా రైతులు కొత్త భయాందోళనకు గురవుతా ఉన్నారు. సుమారు ₹1 కోటి విలువ చేసే బంగారం గోల్మాల్ జరగడం ఏంటి అని కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే సంబంధిత పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. దాదాపుగా 43 బ్యాగుల్లో ₹1,73,00,000 విలువ చేసేటువంటి బంగారం కూడా ఉన్నట్టుగా కూడా ఇప్పటికే నిర్ధారణ అయింది. ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఈ బ్యాంక్ మేనేజర్ ఉన్నాడో ఆ మేనేజర్, అదే విధంగా అప్రెంటిస్ మేనేజర్ గా ఉన్న సంపత్ కుమార్, మేనేజర్ రవికుమార్ అనే రాంబాబు నాయక్ అనే ముగ్గురు వ్యక్తులు కూడా ఉదయం నుంచి అజ్ఞాతంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క బ్యాగులు బంగారం ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్లే ఈ యొక్క బ్యాగులు తారుమారు చేశారని చెప్పి కూడా బ్యాంకు సిబ్బంది అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మేనేజర్ రాంబాబుతో పాటు అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్, అప్రెంటిస్ సంపత్ కుమార్ లను కూడా ఇప్పటికే సంబంధిత బ్యాంక్ అధికారులు మాత్రం సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి కూడా వారు ఎక్కడ ఉన్నారు ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ విషయంపై పల్నాడు జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేక దృష్టి సారించాలి. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క ఘటనకు పాల్పడ్డారో బ్యాంక్ మేనేజర్ సహా ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా అదుపులోకి తీసుకొని విచారించాలని చెప్పి కూడా ఇప్పటికే విచారణ మాత్రం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా వ్యవసాయ రంగం కోసం పెట్టుబడి కోసం తాకట్టు పెట్టినటువంటి బంగారం ఒక్కసారిగా కనపడకపోవడంతో కూడా ప్రస్తుతం రెంటపల్ల గ్రామంలో అయితే మాత్రం ఒక అలజడి వాతావరణం అయితే కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా ఈ యొక్క ఘటన జరగడం పట్ల కూడా ఇటు ప్రజలే కాకుండా పోలీసులు కూడా నివ్వరపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే బ్యాంకింగ్ మేనేజరే ఈ యొక్క ఘాతకానికి పాల్పడ్డారా ఏంటి అన్న కోణంలో కూడా ఇప్పుడు విచారిస్తా ఉన్నారు. పెద్ద మొత్తంలో బంగారం గోల్మాల్ జరగడంతో కూడా ఈ ఘటనకు సంబంధించి అయితే పూర్తిగా కూడా దర్యాప్తు చేపట్టేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే పల్నాడు జిల్లా ఎస్పీ కూడా రెంటిపల్ల యూనియన్ బ్యాంక్ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే కూర్చుని ద్వారా కూడా పూర్తి వివరాలు సేకరించేటువంటి పరిస్థితి అయితే కల్పిస్తా ఉన్నాయి. శాలిని. ఓకే, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది